తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్. నిన్నటి కేబినెట్ నిర్ణయాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. 2-3 రోజుల్లోనే స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. జిల్లాల వారీగా రిజర్వేషన్ల నివేదికను ఈసీకి అందజేసింది ప్రభుత్వం. అధికారికంగా ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 2996 వార్డులు డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది. 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.